నమస్తే అందరికీ. ఇప్పుడు మాయా ముక్తి జ్ఞానయోగం. స్వామి వివేకానంద 22 అక్టోబర్ 1896 1896 నాడు లండన్లో ఉపన్యసించింది ఇది. చనుదెంతు మిటకు వెనువెన్కన రేగెడు కీర్తి తెరల కైవడి ట్రైలింగ్ క్లౌడ్స్ ఆఫ్ గ్లోరీ డు వి కమ్. వర్డ్స్వర్త్ అని ఒక ఆంగ్ల మహాకవి అన్నాడు. కానీ మనమందరం కీర్తి తెరల కైవడి వస్తున్నామా? ఎందరమో నల్ల పొగలలాగా కదా రావడం. కానీ ఎలా వచ్చినా మనకి ఈ ప్రపంచం యుద్ధ భూమి. యుద్ధం చేయడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఏడుస్తూ ఇక్కడికి వచ్చి శక్తి కొద్దీ పోరాడి జీవిత మహాసముద్రంలో ఒక త్రోవ కల్పించుకొని ముందు వెనకల ఎన్నో యుగాలు వ్యాపించే అనంతకాలంలో సాగిపోతూ ఉంటాం. ఇలా ఉండగా మరణం వచ్చి మనల్ని ఇక్కడి నుండి తీసుకొని పోతుంది. పోరాటంలో గెలిచింది ఓడింది మనకు తెలీదు. ఇది మాయా. పసితనంలో అవునని పని ఎంచు, అవునన భువి మించు అనుకోవడం చాలా ఎక్కువ. కళ్ళు తెరిచిన పసి పాపానికి ఈ ప్రపంచమంతా స్వర్ణమయం. అతని ఇచ్చకు అడ్డులేదు. కానీ అతడు ఎదిగే కొద్దీ ప్రకృతి వజ్ర కఠినమైన గోడగా అడుగడుగున అడ్డు తగిలి స్వేచ్ఛా ప్రవర్తనను నిరోధిస్తుంది. భేదించే ఉద్దేశంతో దాన్ని ఎన్నిసార్లు ఎదుర్కొన్నా నిష్ప్రయోజనం. వయసు ముదిరే కొద్దీ ఆదర్శం కూడా దూరం అవుతుంది. ఇంతలో మరణం సంభవిస్తుంది. విడుదల కూడా లభిస్తుందేమో. ఇది మాయా. ఒక భౌతిక శాస్త్రజ్ఞుడున్నాడు. అతని జ్ఞానతుష్ట అపారం. దాన్ని తీర్చుకోవడానికి అతడెంత త్యాగాన్నైనా చేస్తాడు. ఎట్టి పాట్లైనా పడతాడు. ప్రకృతి గర్భంలోని అగాధ భాగాలను కూడా పరిశోధించి తద్రహస్యాలను ఎన్నిటినో కనుగొంటాడు. కానీ ఈ శ్రమంతా ఎందుకు పడినట్టు? అందుకు అతన్ని పొగడడం ఎందుకు? ఆ పొగడ్తకు అతడెట్టు తగినవాడు? మానవ శక్తికి అతీతములైన కార్యాలన్నిటినో మూఢం అచేతనం అయిన ప్రకృతి చేయడం లేదా? మహాబలిష్టమైన పిడుగును అది ఎంత దూరమైనా విసరగలదు. మానవుడొకడు ఆ పనిలో 1000వ వంతు చేసిన మనం అతన్ని అపారంగా పొగడతాం. ఎందుకు? ప్రకృతిని మృతం, మూఢం, జడం అయిన దాన్ని అనుగమించినందుక ఆ పొగడత. భూమికి గల ఆకర్షణ శక్తి ఎంతటి ఘన పదార్థ రాశినైనా తునాతునకలుగా భేదించి వేయగలదు. కానీ అది జడ పదార్థాన్ని అనుకరించడం అంత ఘనకార్యమా? మనమందరం పరిశ్రమించడం అందుకోసమే. ఇది మాయా. మానవుని ఆత్మను అతని ఇంద్రియాలు బలత్కారంగా బయటకు లాగుతున్నాయి. సుఖానందాలు లేని చోట అతడు వాడికై వెతుకుతున్నాడు. ఇది వెర్రి, ఇది నిరర్థకం, సుఖం ఇక్కడ లేదు అని యుగాలుగా మనం వింటున్నాం. కానీ ఆ పాఠం మన మనస్సులకెక్కదు. స్వానుభవం చేత కానీ మనం అది నేర్చుకోజాలం. కానీ స్వప్రయత్నం ఒకటి చేసిన వెంటనే దెబ్బపడింది. అప్పటికైనా తెలిసి వచ్చిందా? లేదు. మంటలలోకి దుమికే రెక్కల పురుగులాగా మాటిమాటికి మనం ఈ ఇంద్రియ భోగాలలోనికి దుముకుతున్నాం. సంతృష్టి లభిస్తుంది అనే ఆశ నశింపదు. నూతనోత్సాహంతో మరల యత్నిస్తాం. మాటికి ఇలా మోసపోయి జవసత్వాలుడి మరణిస్తాం. ఇది మాయ. బుద్ధి కథ కూడా ఇదే. జగత్ రహస్యాలను తెలుసుకోవాలని మన వాంఛ. వారిని గూర్చిన విచారం ఎప్పటికీ మానలేం. అవి తెలిసి తీరుతాయి అనుకుంటాం. తెలియక పోతాయని నమ్మలేం. కానీ కొన్ని అడుగులు సాగడంతోనే కాలం అనే అత్యంత రహితమైన గోడ అడ్డు తగులుతుంది. అది దాట శక్యం కానిది. మరికొన్ని అడుగులు సాగితే అనంతాకాశం అనే మరో గోడ ఎదుర్కొంటుంది. అది దాటశక్యం కానిది. ఇదంతా కార్యకారణాలు
అనే గోడల లోపల చిక్కుపడి ఉంటుంది. దీనిని దాటి మనం పోజాలం. కానీ ప్రయత్నాలు మానడం మన తరం కాదు. ఇది మాయ. మనం ఎప్పుడూ శ్వాస పీల్చినప్పుడంతా, గుండె కొట్టుకున్నప్పుడంతా, శరీరంలో ఏమాత్రమైన కదలిక కలిగినప్పుడంతా స్వేచ్ఛాపరులం అనుకుంటాం. కానీ ఆ క్షణంలోనే అది అసత్యమని తెలుస్తుంది. మనం దాస్యబద్ధులం. మన శరీరాలు, మనస్సులు, తలంపులు, భావాలు అన్నీ ప్రకృతి వద్ద వెట్టి చాకిరీ చేయడానికి ఏర్పడిన బానిసలు. ఇది మాయ. తన బిడ్డ అత్యద్భుత ప్రతిభా సంపన్నుడైన జన్మించాడని, అంత లోకోత్తర శిశువు ఎన్నడూ పుట్టలేదని ప్రతి తల్లి భావిస్తుంది. ఆమె మనసంతా ఆ బిడ్డలోనే నిమగ్నమై ఉంటుంది. వాడు పెరిగి పెద్దవాడి, త్రాగుడు మరిగి మృగప్రాయుడై ఆమెను హింసింపవచ్చు. కానీ వాడు హింసించే కొద్దీ ఆమె ప్రేమ అధికమవుతూ ఉంటుంది. ఇది నిస్వార్థమైన మాతృప్రేమ అని లోకం ప్రశంసిస్తుంది. కానీ నిజానికి ఆమె ఆజన్మ దాసి. ఆ దాస్యం నుండి తప్పించుకోవడం ఆమెకు అసాధ్యం. 1000 మార్లు ఆ భారాన్ని ఆమె వదులుకోగోరుతుంది. కానీ అది అసాధ్యం. తన అసఖ్యతను పుష్పరాశితో కప్పివేసి దాన్ని అద్భుత ప్రేమరాశి అంటుంది. ఇది మాయా. మనమందరం ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. తనకు మాయను చూపమని నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని ప్రార్థించాడట. కొన్నాళ్ళ తర్వాత శ్రీకృష్ణుడు ఒక ఎడారికి పోతూ నారదుని తన వెంట రమ్మన్నాడట. కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకురా అని నారదుని అడిగాడు. తేవడానికి అతను బయలుదేరాడు. దగ్గరున్న ఒక పల్లెకు పోయి నీటి కోసం ఒక ఇంటి తలుపు తట్టాడు. జగన్మోహనాంగి ఆయన ఒక యువతి తలుపు తెరిచింది. ఆమె చూడడంతోనే తన ప్రభువు దప్పికొని నీటి కోసం కాచుకొని ఉన్నాడన్న మాటనే మరచి, దాహంతో అతడు ఒకవేళ మరణిస్తాడేమో అనే మాట కూడా మరచి, నారదుడు ఆ యువతితో సల్లాపాలాడుతూ కూర్చున్నాడు. ఆ దినమంతా తన ప్రభు వద్దకు పోలేదు. మరునాడు కూడా మళ్ళీ వచ్చి సరసాల పాలలోనే కాలం గడిపాడు. ఈ ఇష్టాగోష్ఠులు సాగే కొద్దీ వారు ఒండరుల ఎడ మరలుకొని తండ్రి అనుమతితో పెళ్లాడి బిడ్డలను కన్నారు. 12 ఏళ్ళు గడిచాయి. మామ మరణించాడు. ఆస్తి అంతా వాళ్ళకి సంక్రమించింది. భార్య, బిడ్డలు, భూములు, పశువులు మొదలుగా గల సంపదంతా అనుభవిస్తూ నారదుడు మిక్కిలి సుఖజీవనం చేస్తున్నాననుకున్నాడు. ఇలా ఉండగా దగ్గరే ఉన్న ఏరు ఒకటి పొంగి మహాప్రవాహమై గ్రామాన్ని ముంచేసింది. ఇల్లు కూలిపోయాయి. ప్రవాహం మానవులను, పశువుల్ని ముంచేసి అన్నీ కొట్టుకుపోయాయి. అంతా ప్రళయ జలరాశిలో చిక్కి తెప్పలు తేలుతున్నాయి. నారదుడు ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. భార్యను ఒక చేత్తో, 2 బిడ్డల్ని ఒక చేత్తో పట్టుకొని భుజంపై ఒక బిడ్డను ఎక్కించుకొని అతడు మహాప్రవాహాన్ని దాటుతూ ఉన్నాడు. కానీ ఆ ప్రవాహం ఉరవడికి వాగలేక పట్టుతప్పి భుజం మీద నుండి బిడ్డ జారిపడి కొట్టుకొని పోయాడు. నిరాశాగ్రస్తుడై నారదుడు విలపించాడు. ఆ బిడ్డను కాపాడుకునే యత్నంలో ఉండగా చేతిలో ఉన్న బిడ్డలు జారిపోయి చివరికి భార్య కూడా యావశక్తితో కట్టుకొని ఉన్నా ఆగక ప్రవాహం పాతపడిపోయింది. నారదుడు గట్టిపై పడి ఘోర శోకావేశ పరవశుడై ఏడుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడు. వెనక నుండి మృదుస్వరంతో, కుమారా, ఏవీ నీళ్లు తెస్తానని వెళ్ళావు, నీ రాకకై నిరీక్షిస్తున్నాను, అరగంట దాటింది అనే మాటలు వినబడ్డాయి. అరగంటేనా అని నారదుడు ఆశ్చర్యంతో అడిగాడు. అతని మానసంలో 12 ఏళ్ళు గడిచాయి. కానీ ఆ చరిత్ర అంతా జరిగింది అరగంటలోనే. ఇది మాయ. ఈ మాయ ఏదో ఒక రూపంలో మనని అందరినీ ఆవరించుకొని ఉంది. ఇది గ్రహించడానికి సాధ్యం కాని ఘోరస్థితి. ఎంత బోధించినా దీన్ని నమ్మే వాళ్ళు అరుదు. అన్ని దేశాల్లోనూ ఇంతే. స్వానుభవం చేత కనుగొంటే తప్ప మానవులు ఇది నమ్మజాలరు. దీనికి అర్థమేమి? ఇదంతా నిరర్థకం. కాబట్టి ఘోరం అని. అన్నిటికీ కాలం తీరుతుంది. కాలం అన్నిటినీ శిక్షిస్తుంది. ఏదీ దాన్ని ప్రతిఘటింపజాలదు. పుణ్యాత్మలను, పాపాత్మలను, భూపులను, కాపులను, సురూపులను, కురూపులను అందరినీ అది మింగివేస్తుంది. ఎవ్వరినీ విడువదు. దాని దశకే సర్వము పరువులిడుతోంది. మన జ్ఞానం, మన కళలు, మన శాస్త్రాలు సర్వము ఆ ప్రవాహాన్ని ఎవరూ అరికట్టజాలరు. ఒక క్షణం మాత్రం కూడా ఆపలేరు. కలరా మొదలైన భయంకర వ్యాధులు గ్రామంపై నరబలులు కోరేటప్పుడు ఆ ఘోర దృశ్యాలను జాలని వారు త్రాగడం, ఆవేశంతో చిందులు తొక్కడం మొదలైన వాని వల్ల స్మృతి తప్పి మొద్దులు బారిపోయేలా మనము సర్వ విధాలైన ఇంద్రియ భోగాల్లో పడి ఈ అనివార్య వినాశకారి అయిన కాలాన్ని మరవజూస్తాం. ఇది మాయ. ఈ విపత్తును ఎదుర్కోవడానికి 2 మార్గాలు చూపబడ్డాయి. అందొకటి అందరికీ తెలిసింది. అందరూ అవలంబించేదే. కాలం తప్పనిదే కావచ్చు,
కానీ దాన్ని లక్ష్య పెట్టకు. మన లోకోక్తిని అనుసరించి దీపం ఉన్నప్పుడే లభించే సుఖాలన్నిటినీ చూరగొనాలి. చేయగలిగినంతా చేయి. దృష్టిని ఎప్పుడు జీవిత సుఖాల వైపుననే ఆశ కొలుపు విషయాల మీదనే అభివృద్ధి దశల వైపునే మరల్సు. ఎన్నడూ జీవిత దుఃఖాలను గురించి తలంచకు. ఈ బోధలో కొంత సత్యం ఉంది, కానీ అపాయం కూడా ఉంది. దీనికి కార్యోత్సాహాన్ని ఇచ్చే ప్రభావం కూడా ఉంది. జయించుతానన్న నమ్మకం, స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండడం జీవితంలో ఎంతో ఉపయుక్తం. కానీ వానిలో కూడా కొంత అపాయం ఉంది. జీవితానికి అతి ముఖ్యమైన పోరాటాన్ని అసలు దక్కి మన చేత కాదని మానుకొందుమేమో అన్నదియే ఆ అపాయం. ప్రపంచం ఎలా నడిచినా సరే దాన్ని అంగీకరిస్తూ ఉండండి. మీ చేతన ఇంత ప్రశాంతంగా సుఖంగా కూర్చొని ఈ క్లేశాలన్నింటినీ సంతృప్తితో భరించండి. మీపై పడే దెబ్బలను పువ్వులుగా భావించండి. మిమ్మల్ని బానిసల మందగా అటు ఇటు తరిమినా మేము స్వేచ్ఛాపరులమే అనుకోండి. రాత్రింబగళ్ళు ఇట్టి బొంకులతో మేము మీరే మోసపుచ్చుకుంటూ ఇతరుల్ని మోసపుచ్చుతూ ఉండండి. సుఖంగా జీవించడానికి ఇది ఒకటే మార్గం అనే బోధలో ఈ అపాయమే ఉంది. ఇలా కాలం గడిపే వారినే బ్రతుక నేర్చిన వారు అంటారు. లోకంలో ఈ మార్గం ఈ 19వ శతాబ్దంలో వర్ధిల్లినట్టు మరెన్నడూ వర్ధిల్లలేదు. లోకం ఇప్పుడంత ఘోర విపత్తులను ఎన్నడూ జరగదు. ఇప్పుడున్నంత పోటీ ఎన్నడూ లేదు. తోటి మానవుల పట్ల మానవులు ఇంత క్రూరతను ఎన్నడూ చూపలేదు. కాబట్టే ఈ బతుక నేర్చు విధం ఇంతలో వ్యాప్తికి వచ్చింది, ఇంత ప్రబలంగా బోధించబడింది. కానీ ఈ మార్గం జయం పొందదు. అపజయమే దీని గతి. క్రుళ్ళు వాసన కొట్టు మృగ కలేబరాన్ని పూలతో కప్పిపెట్టడం నిరుపయోగం కదా. అది ఎన్నాళ్ళు జరుగుతుంది? పువ్వులు త్వరగానే వాడిపోతాయి. అప్పటికీ ఆ కలబెరం మొదటి కన్నా చెడిపోయి ఉంటుంది. మన జీవితాల విషయం కూడా ఇంతే. చీమురు కారుతుండే మన పాత గాయాలను బంగారు రేకుతో కప్పిపెట్టవచ్చు. కానీ కొన్నాళ్ళకు ఆ రేకు తీయవలసి వస్తుంది కదా. అప్పుడు ఆ గాయం చూడడానికే సాధ్యం కానంత అసహ్య రూపంతో బయటపడుతుంది. అట్లయినా ఇక మార్గమే లేదా? మనకు మాయకు దాసులం. మాయలోనే పుట్టి మాయలోనే జీవిస్తున్నామనడం నిజమే అయినా విముక్తి మార్గము ఆశపాటు ఆధారము లేని లేదా? ఈ లోకం మన కీర్తి తెరలనబడే వాని అందం, మనోబుద్ధులు ఇవన్నీ చెరసాలలే అనడం యుగాలుగా తెలిసిన సత్యమే. ఎప్పుడో ఒకప్పుడు మన అంతరాత్మలో ఈ సత్యాన్ని పొడగాంచని మానవుడే లేడు. వృద్ధులకి ఇది ముఖ్యంగా తెలిసి ఉంటుంది. వారికి ఒక జీవితకాలపు పూర్ణానుభవం ఉంటుంది కదా. అందువల్ల ప్రకృతి చేసే వంచనలకు వారు సులభంగా మోసపోరు. స్థితిగతులన్నీ ఇట్లున్నా ఈ భయంకర సత్యం అందరికీ తెలిసిందే. అయినా ఈ కష్టాల బాధ తప్పించుకోజాలన్నదే. అయినా బ్రతుకు చావులకు భేదమే లేదని చెప్పదగిన ఈ లోకంలోనే అన్ని యుగాల్లోనూ అన్ని దేశాల్లోనూ ప్రతి హృదయంలో నిగూఢవాని ఒకటి నెమ్మదిగా అయినా సుస్పష్టంగా ఇలా పలుకుతూ ఉంటుంది. ఈ నా మాయ అలౌకికం, అత్యద్భుతం. అది సత్వర జస్తమో గుణాలతో కూడినది. దాన్ని దాటడం అత్యంత కష్టం. కానీ నన్ను శరణు తెచ్చువారు ఈ సంసార సాగరాన్ని దాటుతారు. కష్ట జీవితాలు గడుపుతూ తమ భారాలను మోయజాలక కొనిగిపోతున్న వారంతా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ఆ వాణియే మనల్ని ముందుకు నడిపిస్తోంది. యుగాలుగా మనకందరికీ వినిపిస్తోంది. అంతా కోల్పోయినట్లు అనిపించి ఆశలన్నీ అడగంటి స్వశక్తిపై గల విశ్వాసమంతా అంతరించి ఎటు చూచిన అపజయమే కానే వచ్చేటప్పుడు, జీవితమంతా శిథిల రూపాన్ని పొందినప్పుడు ఆ మహాక్లిష్ట సమయంలో ఈ వాణి వినిపిస్తుంది. దీన్నే ఆస్తిక ధర్మవాణి అంటారు. ఇప్పుడు తేలిన విషయం ఇది. ఒక పక్షం వారు ఇదంతా అర్ధరహితం, మాయ అంటారు. కానీ ఆ వెంటనే ఈ మాయకు ఆవల విముక్తి మార్గం ఉంది. దీన్ని మిక్కిలి ధైర్యోత్సాహము మూలమైన సందేశం ఇస్తారు. రెండవ పక్షం వారు బ్రతకనేర్చిన బుద్ధిమంతులు, ఆస్తిక ధర్మం, రిలిజన్, ఆధ్యాత్మిక చింతనం ఇటువన్నీ అసంబద్ధ ప్రలాపాలు. వానితో మీ తరలు బద్దలు కొట్టుకోకండి. ఈ ప్రపంచంలో ఎన్నో లోపాలు ఉన్నాయి నిజమే, కానీ అందే నివసించి దానివల్ల లభించే సుఖమంతా అనుభవిస్తూ ఉండండి అని వీరు బోధిస్తారు. దీనికి అర్థమేమంటే, కపటంగా మోసంగా బొంకులతో జీవించండి, బాధనంతా ఎలాగో కప్పివేయండి, అంతా నశించి అంతా అతుకులమయమే అయ్యే వరకు మీ జీవితానికి అతుకులు వేసుకుంటూ పోండి. ఇదే బ్రతుకు నేర్చిన విధం. ఈ మార్గంలో తృప్తి పొందేవారు ఆస్తిక ధర్మం వంక ఎప్పటికీ నీకు కన్నెత్తి చూడరు. ఈ ప్రపంచ స్థితి పట్ల, మన జీవితాల పట్ల గాఢమగు అసంతృప్తి, ఈ అతుకుల బ్రతుకు పట్ల మికుటమైన ద్వేషం, మోసం పట్ల
బొంకుల పట్ల అధికమైన అసహ్యం ఇవి కలిగినప్పుడే ఆస్తిక ధర్మ జీవనం ఆరంభమవుతుంది. బోధివృక్షం కింద తపస్సు చేసినప్పుడు బుద్ధ భగవానుడికి ఒకసారి మనోనిక్షయం సడలి పూర్వజీవితం వంకకు బుద్ధి తిరిగింది. సత్యాన్వేషణం చాలించి ప్రపంచ వృత్తిని అవలంబించి కపట జీవనం చేస్తూ వస్తువులను అసత్య నామాలతో పేర్కొంటూ కళ్ళలతో ఇతరులను మోసం చేస్తూ తాను మోసపోతూ ఉండడమే కదా సామాన్య ప్రపంచ జీవన వైఖరి. అట్టి బ్రతుకు తుచ్చమని ఆయనకు తోచింది. కానీ గత్యంతరం స్ఫురించలేదు. అప్పుడు ఆ పురుషసింహం తన మనోదౌర్బల్యాన్ని జయించి అజ్ఞాన కూపంలో కూలి వ్యర్థంగా జీవించడం కంటే మరణించడం మేలు, ఓటమి నుండి బ్రతుకుడ కన్నా యుద్ధభూమిలో చావడం మేలు అని అన్నాడు. ఇలా చెప్పగలిగిన ధీరుడే ఆస్తిక ధర్మ జీవనం అవలంబింపగలడు. ఇట్టి బుద్ధే ఆస్తిక ధర్మ జీవనానికి ఆధారం. ఈ నిక్షయం పూనినవాడు సత్యమార్గాన్ని, భగవత్ సాక్షాత్కార మార్గాన్ని పట్టినట్లే. ఈ మార్గాన్ని అవలంబించడానికి ప్రథమ ప్రేరణ ఈ దృఢ నిక్షయం నుండే వెడులుతుంది. ఈ దృఢ నిక్షయం నుండే వెడులుతుంది. ఆటంకాలన్నిటినీ పడగొట్టి గమ్యానికి తోవ కల్పించుకుంటాను, సత్యాన్ని తెలుసుకుంటాను, ఆ యత్నంలో ప్రాణాలనైనా కోల్పోతాను. ఈ ప్రపంచ జీవనం నిస్సారం. ఇప్పటికే ఇది కొంత నశించింది, దినదిన నాశనం అందుతోంది. నేడు ఆశావాది అయిన ముద్దులొలుకుతున్న యువకుడు రేపటికప్పటికే ముదిమి వల్ల కృంగిపోయాడు. నేడు చక్కగా వికసించి ఉన్న పువ్వులు రేపటి మంచుకు వాడిపోయినట్లు మన ఆశలు, సుఖాలు, ఆనందాలు అన్నీ నశించిపోయేవే. ఇదే ప్రపంచ జీవన విషయం. ఇది ఒకవైపు, ఇదొక రెండో వైపున సంసార తాపత్రయాన్ని, ప్రపంచాన్ని అన్నిటినీ జయించిన ఆనందం. ఈ రెండవ వైపు చేరడం మానవులకు సాధ్యమే. అంటే విజయాన్ని, సత్యాన్ని, ఆస్తిక ధర్మాన్ని సాధించడానికి సాహించేవారు సరియైన త్రోవనే పట్టారు. నిరాశ చెందకండి. త్రోవ మికిలి కష్టమైనదే, పదునైన కత్తి మీద నడుచుట వంటిదే. కానీ అధైర్యపడకండి, లెండి, మేల్కోండి. ఆదర్శాన్ని, గమ్యాన్ని సాధించండి అని వేదాలు బోధిస్తున్నాయి. లోకంలో వివిధ మతాలన్నిటిలో ఒక మూలాశయమే ఉంది. సంసారం నుండి తప్పించుకొని విముక్తి పొందడమే ఆ మూలాశయం. ప్రాపంచిక జీవితానికి, ఆస్తిక ధర్మ జీవితానికి పొత్తు కుదిర్చే ఉద్దేశం వానికి లేదు. ఈ రెంటిని అట్టగట్టిన బంధాన్ని ఛేదించి వేసి ఆస్తిక ధర్మాన్ని స్వతంత్రంగా తన ఆదర్శాల మీదనే ఆధారపడి నిలిచేలా చేయడమే వాడి ఉద్దేశం. మతాలన్నీ బోధించే లక్ష్యం ఇదే. ఈ వివిధ మత లక్ష్యాలను పరిపక్వ దశలో ఉన్నవి కానీ, ప్రాథమిక దశలో ఉన్నవి కానీ సమరసపరచి వాని అన్నిటికీ ఉమ్మిడి అయిన ఆధారాన్ని బహిరంగపరచడమే వేదాంతోద్దేశం. కేవలం వెర్రిగా తోచే మూఢ విశ్వాసానికి, అత్యున్నత తాత్విక సిద్ధాంతానికి గమ్యం ఒకటే. రెండు తొలగించాలనుకునే చిక్కు ఒకటే. ప్రకృతి నియమబద్ధుడు కానట్టి ముక్త పురుషుని తోడ్పాటు గ్రహించడంలో ప్రాయికంగా అన్నీ ఏకీభవిస్తాయి. ఈ ముక్త పురుషుడు సగుణ దైవమా, మన వంటి మానవుడా, పురుషుడా, స్త్రీయా, రెండూ కానట్టి తృతీయ ప్రకృత అనే విషయాన్ని గురించి వాదాలు అనంతంగా చెలరేగాయి. భావభేదాలు అపారంగా కలిగాయి. కానీ మూలాధారం ఒకటే. ఈ మతాలలో ప్రత్యక్షంగా పరస్పర విరుద్ధాలైన ఎన్నో ఉన్నాయి. కానీ వాని అన్నింటిలో ఒక ఐక్య బంధం స్వర్ణసూత్రంలా కనిపిస్తూ ఉంటుంది. వేదాంత మతం ఈ స్వర్ణసూత్రాన్ని కనిపెట్టి దాన్ని క్రమక్రమంగా మనకు దృష్టిగోచరం చేస్తుంది. అన్ని మతాలు మోక్ష లక్ష్యం వైపునకే సాగుతున్నాయి అన్నదే ఈ సామాన్య ధర్మాలలో మొదటిది. మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు, వీటి అన్నిటి మధ్య మనం మోక్ష మార్గాన్ని పయనిస్తున్నామనడం ఒక వింత విషయం. ఈ ప్రపంచం ఎట్టిది, ఇది దేనిలో నుండి పుట్టింది, దేనికి పోతుంది అనే సమస్య బయలుదేరింది. దానికి సమాధానం ఇవ్వబడింది. ముక్తత్వంలో పుట్టింది, ముక్తత్వంలో విశ్రమించి ఉంది, ముక్తత్వంలో లయిస్తుంది. ఈ ముక్తతను మనం విడనాడజాలం. అది లేకపోతే కర్మాచరణం అసాధ్యమవుతుంది, జీవించడం కూడా అసాధ్యమవుతుంది. మనం దాస్యబద్ధులమని, మనకు స్వేచ్ఛా ప్రవృత్తి లేదని ప్రకృతి ప్రతిక్షణము మనకు తెలుపుతోంది. కానీ స్వతంత్రులు అన్న తలంపు కూడా మనకు అప్పుడే కలుగుతూ ఉంటుంది. ప్రతిక్షణం మాయ దెబ్బలు కొట్టి మనం బద్ధులమని నిరూపిస్తూ ఉంటుంది. కానీ ఆ దెబ్బతోనే, ఆ బద్ధులమనే తలంపుతోనే మనం స్వతంత్రులమనే తలపు కూడా కలుగుతోంది. ఆ స్వతంత్రతను ప్రత్యక్ష పరుచుకొని కార్యరూపంలో చూపజాలం. కానీ ఆ ఆలోచన మనలో తారట్లాడుతూనే ఉంటుంది. ప్రపంచంలో గల సర్వమతాలు అన్నీ దీన్ని
ప్రకటించాయి. మతములలో మాత్రమే కాదు, మతమనే మాటకు సంకుచితార్థం కల్పించుకోకండి. సాంఘిక జీవనమంతటిలోనూ ఈ స్వాతంత్ర్యం ప్రకటితమవుతూ ఉంటుంది. లోకంలో బయలుదేరే ఉద్యమాలన్నిటికీ ఆధారభూతమైన మూలం ఇదే. కష్టజీవితాలు గడుపుతూ తమ భారాలను మోయజాలక కుంగిపోతున్న వారంతా నా దగ్గరికి రండి అన్న వాక్కు ప్రతి వాడకది తెలిసినా తెలియకపోయినా వినిపించింది. ఏ భాషలోనో ఏ రూపంలోనో ఈ మోక్ష ప్రధాన వాక్కు మనకందరికీ అందింది. ఆ వాక్కు వల్ల మనం ఈ లోకంలో జన్మించాం. మన జీవిత వ్యాపారాలన్నీ ఉద్యమాలన్నీ అందుకోసమే. అందరం మోక్షోన్ముఖులమై పరుగెడుతున్నాం. తెలిసో తెలియకో అందరం ఆ వాక్కును అనుసరిస్తున్నాం. గ్రామంలోని పసిబిడ్డలు వేణుగోపాలుని గానంతో ఆకర్షించబడినట్లు మనమందరం ఆ వాక్కులోని మాధుర్యంతో ఆకర్షింపబడి కారణం తెలియకనే దాన్ని అనుసరిస్తున్నాం. ఆ వాక్కును అనుసరిస్తున్నప్పుడు మనం నీతిపరులం అవుతున్నాం. మనుష్యాత్మలు మాత్రమే కాదు, దాన్ని ఆలకించింది సర్వజీవులు, అతి క్షుద్రమైనవి కూడా దాన్ని విని దాని దశగా పరుగులెడుతున్నాయి. ఆ సందడిలో కొన్ని ఒకటిగా కూడి కొన్ని తమ త్రోవకు అడ్డంగా ఉన్న ఇతరములను నెట్టివేసి పరిగెత్తుతాయి. ఆ వాక్కును చేరబో ఉన్మత్తావేశ ఫలమే ఈ ప్రపంచమంతా. ఈ పోటీలు, ఈ సుఖాలు, ఈ మరణాలు, ప్రకృతి ధర్మం వ్యక్తమయ్యే రూపం ఇదే. వెంటనే ఏమవుతుంది? దృశ్యమంతా మారిపోతుంది. మాయతోటి పోరాటం వల్ల బీభత్స శుద్ధరంగంగా కనిపించిన ఈ లోకమే సుఖంగా అందంగా కనిపిస్తుంది. ప్రకృతిని ఇక దూషించవద్దు, ఇది ఘోరమైందని, నిరర్థకమైందని పలకకు. ఇది ఏడవనవసరం లేదు, మొత్తుకునే అవసరం లేదు. ఆ వాక్కును గ్రహించడంతోనే ఈ అల్లకల్లోలానికి కారణం తెలిసిపోతుంది. ఈ పోరాటం, ఈ పోటీలు, ఈ ఆరాటం, ఈ క్రూరత, ఈ క్షుద్ర భోగాలు, ఈ క్షుద్ర సుఖాలు ఇవన్నీ ఈ ప్రపంచ ధర్మంలో సహజమే అని, అది అలా ఉండడం సహజమే అని గ్రహిస్తాం. ఈ ఉపద్రవం లేకపోతే ఆ వాక్కును ఎవరు వింటారు? మనకు తెలిసినా తెలియకపోయినా అదే కదా మన జీవిత లక్ష్యం. మానవ జాతి అంతా, ప్రకృతి అంతా స్వాతంత్రం కోసమే పోరాడుతోంది. సూర్యబింబం ఆ గమ్యం వైపుకే సాగుతోంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భూమి చుట్టూ తిరిగే చంద్రమండలానికి అదే గమ్యం. గ్రహ సంతతి అక్కడికే సాగుతున్నది, గాలి అక్కడికే వీస్తోంది. సర్వము ఆ లక్ష్యం చేరడానికి పోరాడుతుంది. సిద్ధపురుషుడు ఆ వాక్కున అభిముఖుడై పోతున్నాడు. అతనికి గత్యంతరం లేదు, కాబట్టి అతడు స్తోత్రార్హుడు కాడు. పాపి విషయము అంతే. దయాపరుడు సూటిగా అక్కడికి వెళ్తున్నాడు, అతన్ని ఆపడం అసాధ్యం. లోభి కూడా అక్కడికే పోతున్నాడు. లోకోపకార దీక్షాపరుడు హృదయంలో కూడా ఆ వాక్యే ధ్వనిస్తోంది. దాన్ని అతడు నిరోధింపజాలడు. దానివైపు అతడు వెళ్ళే తీరాలి. కేవలం సోమరిపోతైన వాని విషయం కూడా అదే. ఈ పయనంలో ఒక్కొక్కని త్రొత్తుపాటు ఎక్కువగాను, ఒక్కొక్కనిది తక్కువగాను ఉంటుంది. తక్కువైతే సజ్జనుడని, ఎక్కువైతే దుర్జనుడని అంటాం. మంచి చెడులు ప్రత్యేక వస్తువులు కానే కావు, రెండూ ఒక వస్తువే. ఆ వస్తువు కనిపించడంలో గల ఎక్కువ తక్కువలకే ఆ పేర్లు. కాబట్టి ఈ ప్రపంచాన్నంతా పరిపాలించేది ఇది వ్యక్తమైన మోక్ష శక్తే కదా. మనకు ప్రస్తుతం విచారణీయ అంశమైన ఆస్తిక ధర్మ విషయంలో ఈ సత్యం అనాది నుంచే ప్రకటించబడుతోంది. కేవలం ప్రాథమిక దశలో ఉండే మతాన్ని తీసుకున్నాం. అందులో చనిపోయిన పితరులను, బలిష్ఠులు, క్రూరులు అయిన దేవతలను ఆరాధించేవారు. ఆ పితరులలో, దేవతలలో ఉన్న ముఖ్య విశేషం ఏమి? వాళ్ళు ప్రకృతి కన్నా అధికులనే, దాని ఆజ్ఞకు బద్దులు కారణే కదా. ప్రకృతిని గూర్చి వారి జ్ఞానం అతి స్వల్పం నిజమే కానీ తాము గోడలకు గుండా దూకి పోజాలరు, ఆకాశానికి ఎగరజాలరు. వారు ఆ పనుని చేయగలరు. తాత్వికంగా దీనికి ఏమర్థం? వాళ్ళకి స్వతంత్రం ఉంది. తమకు తెలిసిన ప్రకృతి కన్నా వాళ్ళు శక్తిమంతులనే కదా. ఇంకా ఉన్నతులైన వారిని ఆరాధించే వాళ్ళ విషయంలో కూడా అదే వర్తిస్తోంది. ప్రకృతిని గురించిన భావన విశాలమయ్యే కొద్దీ దానికన్నా అధికమైన ఆత్మని గురించిన భావన కూడా విశాలమవుతూ పోయి చివరకు దేవుడు ఒక్కడే అనే ఏకేశ్వర మతంగా పరిణమిస్తుంది. ఆ మతం ప్రకారం మాయ, ప్రకృతి ఉంది. ఆ మాయను ఏలేవాడొకడు ఉంటాడు. ఈ ఏకేశ్వర భావం ఉదయించడంతోడనే వేదాంత విచారం ప్రారంభమవుతుంది. కానీ వేదాంతానికి మరికొంత వివరణం కావాలి. ఈ మాయా రూపాలకు అవతల ఒక పురుషుడు ఉన్నాడు. అతడు మాయ కంటే అధికుడు, దానికి అధీనుడు కాడు. మనం అతన్ని చేరబోతున్నాం అనేదంతా బాగానే ఉంది. ఇది యుక్తికి విరుద్ధం కూడా కాదు. కానీ పురుషుని కూర్చున్న భావన ఇంకా విస్పష్టంగా ఏర్పడలేదు, భూజరగా ఉంది. ఇట్టి భావమే ఈశ్వరా నీకు మరింత దాపు అనే మీ స్తోత్ర గీతికలో కూడా ఉంది.
వేదాంతి కూడా ఆ గీతికను ఆమోదిస్తాడు, కానీ నీకు అనే మాటను నాకు అని అతడు మారుస్తాడు. గమ్యం దూరంగా ఉంది, అది ప్రకృతి ఆవల ఉంది, అక్కడి నుండి మనల్ని ఆకర్షిస్తుంది అని భావించడం అతనికి సమ్మతం కాదు. గమ్యం మహత్వం ఏమీ తగ్గించకనే దాన్ని మరీ చేరువకు తీసుకొని రావాలి. ప్రకృతిలోనికి వచ్చిన దేవుడు ప్రకృతే కావాలి. ప్రకృతి రూపుడైన దేవుడు మానవ శరీర గర్భగృహంలోనికి రావాలి. గర్భగృహంలోని దేవుడు చివరకు గర్భగృహమే అయి ఆత్మ మానవుడు కావాలి. ఇంతటితో వేదాంత బోధ అంతమవుతోంది. ఇంతకు మించి అది బోధించేది ఏమీ లేదు. తత్వ జిజ్ఞాసులు ఈ పేర్కొనబడిన చోటులన్నిటిలో అన్వేషిస్తున్న దేవుడు మన హృదయాల్లోనే ఉన్నాడు. మీరు ఆ వాణిని సరిగానే విన్నారు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది సరిగా తెలుసుకోజాలకపోయారు. ఆ మోక్ష దర్శనం సత్యమైనదే, కానీ ఆ వాణి మీలోనిదై ఉండగా అది బయటదని భావించి పొరపడ్డారు. దాన్ని దగ్గరకు తెచ్చుకోండి. అప్పుడు అది మొదటి నుండి మీలోనే మీ ఆత్మయై ఉండిందని మీకు తెలుస్తోంది. మీకు ముక్తి స్వభావ సిద్ధం అంటే మీరు నిత్య ముక్తులు. మాయ మిమ్మల్ని ఎప్పుడూ బంధించలేదు. ప్రకృతికి మీపై ఎప్పుడూ అధికారం లేదు. భయపడిన పసిబిడ్డలాగా అది మీ గొంతు పిసుకుతున్నదని గలగన్నారు. ఈ భయంలో నుండి విముక్తిని పొందడమే పరమార్థం. ఈ పరమార్థాన్ని బుద్ధిగతం చేసుకుంటే చాలదు, అనుభవ సిద్ధం చేసుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలి. ఈ ప్రపంచం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంతకన్నా స్పష్టంగా అది కనిపించాలి. ముక్తులమని అప్పటికి స్పష్టమవుతోంది. అప్పటికి కానీ కష్టాలన్నీ తీరవు, హృదయ సంశయాలన్నీ నశింపవు, వంకరలన్నీ చక్కబడవు, అనేకత్వం ప్రకృతి అనే భ్రాంతులు పోవు. అప్పుడు మాయ భయంకర స్వప్న రూపమై ఉండడం మాని మనోహర రూపం ధరిస్తుంది. ఈ భూలోకం చెరసాలలాగా కనిపించడానికి బదులు క్రీడారంగంగా కనిపిస్తుంది. అపాయాలు, కష్టాలు, వ్యధలు వాని సత్యరూపమైన భగవంతుడుగానే కనిపిస్తాయి. అన్నిటికీ యథార్థ మూలమై అతడే నిలిచి ఉంటాడని, అతడు ఏకం సత్యం ఆయన ఆత్మ అని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.